యువత క్రీడా రంగంలో రాణించి వారు పుట్టిన గ్రామానికి, రాష్ట్రానికి మంచి పేరు ప్రత్యేకలు తీసుకురావాలని జాతీయ కబడ్డీ ఆటగాడు కారి లక్ష్మణరావు అన్నారు. 49 రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి బాలబాలికల ఎంపిక పెదగంట్యాడ హైస్కూల్ గ్రౌండ్లో ఆవరణంలో జరిగింది. విశాఖ జిల్లా కబడ్డీ సెక్రటరీ జేఎస్వి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కారి లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ నెల 21 నుండి 23వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అని, అందులో పాల్గొనడానికి బాలబాలికలకు ఈ రోజు ఎంపిక చేపట్టామని, సుమారు 100 మంది బాలబాలికలు క్రీడాకారులు పాల్గొన్నారని, అందులో 20 మంది బాలురు, మరో 20 మంది బాలికలను ఎంపిక చేసి వారికి ఉక్కు నగరం కృష్ణా గ్రౌండ్ లో కోచింగ్ క్యాంపు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైవి శ్రీను, కదిరి భూలోక, రాజు, గోవింద, అప్పలరాజు, వెంకటేష్, మాడుగులు, ధనరాజు, రమణ తదితరులు పాల్గొన్నారు. గ్రౌండ్లో చేయడానికి మాకు ఉత్తర్వులు వచ్చాయి. మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ జేఎస్వి ప్రసాద్ రెడ్డి గారు ప్లస్ అలాగా మాకు స్టేట్ సెక్రటరీ శ్రీకాంత్ గారు ఆధ్వర్యంలో కర్నూలులో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఇక్కడ ఈ టోర్నమెంట్ సెలక్షన్ మొత్తం అందరూ సీనియర్ ప్లేయర్స్ అందరికీ బాగా సీనియర్స్కి ఇక్కడ అవకాశం ఇచ్చి మొత్తం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరికి కూడా పార్షాలిటీ లేకుండా అన్ని క్లబ్బులను కలుపుకుంటూ ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళని తీయడానికి ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరూ సాయశక్తిలో ట్రై చేస్తున్నారు. దీనిలో దగ్గర 100 మంది ప్లేయర్స్ వచ్చారు ఇప్పటికే. వీళ్ళందరిలో 20 మందిని సెలక్షన్ తీసి 20 మందికి ఇక్కడ కోచింగ్ క్యాంప్ ఇక్కడ ఈ 1 వీక్ కోచింగ్ క్యాంప్ చేసి దానిలో ఎవరైతే బాగా ఆడతారో దానిలో 12 మందిని తీస్తాం. ఇక్కడ నుంచి కర్నూలు వెళ్ళిన తర్వాత కర్నూలులో కూడా అన్ని జిల్లాలు కూడా అక్కడ పార్టిసిపేట్ చేసిన తర్వాత మంచి క్రీడాకారులను అందరినీ సెలెక్ట్ చేస్తూ అక్కడ ఆంధ్ర టీంకి ఒక టీము తీయడం జరుగుతుంది. కనుక మా వంతు ఎక్కడా పార్షాలిటీ లేకుండా మంచి టీంని తీయడానికని మేము సీనియర్స్ అందరం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ ఈ గ్రౌండ్ ఏర్పాటు చేసిన ముల్లివనిపాలెం క్లబ్ స్టాఫ్కి అందరికీ, కుర్రాళ్ళకి అందరికీ కూడా ముఖ్యంగా మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ టోర్నమెంట్ దిగ్విజయం చేయడానికి మా వంతు సాయశక్తిలో కృషి చేస్తున్నాం.